చేయడం జరిగింది. అలాగే వీసీకి అంటే ఇతర వామపక్షాల నేతలు కూడా అంటే ఆయనకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కి కావాల్సిన స్థానాలు ఏవైతే ఉన్నాయో తక్కువ పడ్డాయో దానికి సంబంధించి ఇతర పార్టీల నుంచి ఆయన మద్దతు కోరారు ఎమ్మెల్యేల నుంచి. సో ఆ మద్దతు ఇవ్వడానికి వామపక్షాలు ముందుకొచ్చాయి. సిపిఎం సిపిఐ కూడా తమ స్థానాల్ని టీవీకేకి విలీనం చేయడానికి ముందుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో వీసీకి కూడా మొదటగా తమ స్థానాలు ఇవ్వడానికి ఒప్పుకున్నప్పటికీ తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టి కొంచెం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత మొత్తం మీద నిన్న వీసీకి కూడా తమ 2 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు కూడా టీవీకేలో విలీనం చేయడానికి ఒప్పుకోవడంతో టీవీకే అధినేత విజయ్ తమిళనాట ముఖ్యమంత్రిగా అంటే టీవీకే పార్టీ తమిళనాట అధికారంలోకి రావడానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవడం జరిగింది. దీంతో అధినేత విజయ్ ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో మనం విజువల్స్ లో చూడొచ్చు. విజయ్ తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కనిపిస్తున్నారు ఆయనకి ప్రమాణ స్వీకారం చేయడానికి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేలు డిఎంకే నుంచి వెంటనే అంటే విజయ్ మద్దతు కోరిన మరుక్షణం అత్యంత అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన మరుక్షణం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 5 ఎమ్మెల్యేలు అప్పటిదాకా డిఎంకేతో విలీనంలో ఉన్న అంటే ఇండి కూటమిలో విలీనమైన 5 ఎమ్మెల్యేలు కూడా టీవీకేలో చేరడం జరిగింది విజయ్ కు మద్దతు పలుకుతూ. దీంతో కాంగ్రెస్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తోంది టీవీకేకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తోంది. ఈ సందర్భంగానే మనం చూడొచ్చు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తమ మద్దతు ప్రకటిస్తూ టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి ఆయన స్వయంగా హాజరవడం మనకు కనిపిస్తోంది. సో ఈ కార్యక్రమానికి ఆయన తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. అలాగే తమిళ సినీ ప్రముఖులు చాలా మంది కూడా విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మరి కాసేపట్లో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అవతరించి అంటే 3 సంవత్సరాల్లోనే టీవీకే పార్టీ పెట్టి 3 సంవత్సరాలే అవుతోంది. క్రియాశీలకంగా విజయ్ ఇంకా పూర్తిగా రాజకీయాల్లోకి రానప్పటికీ కూడా ప్రజలు ఆయనని నమ్మి ఎన్నో స్థానాల్లో గెలిపించారు. 107 స్థానాలు అంటే చిన్న విషయం కాదు. అంటే పోటీ చేసిన మొదటి టర్మ్లోనే ఆయన అధికారం చేపడుతున్నారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో చూడాలి విజయ్ పరిపాలన ఎలా కొనసాగబోతుంది తమిళనాట అని. ప్రజలు నమ్మి ఆయన చేతికి అధికారం ఇచ్చారు, ఆయన ఎలా నిలబెట్టుకుంటారు అనేది మరి కాసేపట్లో తెలియబోతోంది.